ఇది ఇది పురాతన దేవాలయం. నా చిన్నతనంలో కూడా ఇక్కడ మేము జాతరకు వచ్చేది. ఈ ఎస్టీలంతా మేమంతా కలిసి జాతర చేసేది. మా సోలిపూర్ పక్కకే గనుక మా పొలాలు ఉన్నాయి గనుక మేము కూడా బోనాలు తీసుకొచ్చి చౌడమ్మ గుట్టకు చేసేది. ఈరోజు ఆంజనేయ స్వామి కూడా ఈ పేరు మీద ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి అంటారు. అంటే అంత పెద్ద పురాతన టెంపుల్ ఇది. గుట్ట గనుక ఆనాడు ఏ పెద్దలు ఈ యొక్క చౌడమ్మను పెట్టిండ్రో ఈ యొక్క దేవాలయాన్ని కూలగొట్టడానికి ఇప్పుడు వెంచరోళ్ళు మరి ఈ రోజు గుట్టంతా తవ్వుకోవడం పెట్టిండ్రు. గతంలో హైవే పక్కల ఆనాడు నాకా అని పోలీస్ నాకా ఉండేవాడు. ఆ నాకా దగ్గర అప్పుడు పెద్దలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిండ్రు, శివాలయం కట్టిండ్రు. అంటే ఇక్కడికి వెళ్ళి పోయేటోళ్ళంతా కూడా అక్కడ బండ్లు ఆపి అక్కడ పూజలు చేసి మా బండ్లకి ఎలాంటిది జరగొద్దు స్వామి అని ఆనాడు లారీలు నడిపే వాళ్ళు కూడా ఇక్కడనే ఆపి నాకా అనే పేరు మీద ఆ పూజలు చేసేవారు. మేము గతంలో వచ్చి విచారించినప్పుడు మేము దీన్ని ఏం ముట్టుకోము. ఆనాడు మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆనాడు గజస్తంభం కానీ ఆయన వెంకటేశ్వర టెంపుల్ స్తంభాలు కానీ శివాలయం కానీ పుట్టు శివాలయం అది. ఈ రెండు కూడా ఏం చేయమని మెల్లమెల్ల రేకులు కట్టి తీసేసి దుర్మార్గులు. అయితే ఈ రోజు కూడా చౌడమ్మ గుట్టను చుట్టూ దొవ్వి ఆ గుట్టను పడేసేటట్టు పక్క కోనేరు ఉంది, అందులో స్నానాలు చేసేది. ఆ కాళ్ళు కడిగి టెంపుల్కి వచ్చేది. ఆ టెంపుల్ కూడా పూర్తి చేసారు. కనుక మీ అందరి ద్వారా మేము తెలియజేసేదంటే ఇది ప్రకృతికి ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి గుట్ట గనక, ఇది ఈ యొక్క షాద్నగర్కు ఒక మంచి వాతావరణం ఇచ్చేటువంటి చౌడమ్మ గుట్ట గనక ఇది ఒక దిక్సూచి షాద్నగర్కు. మరి ఆనాడు చెట్లు గిట్లు ఉండి బ్రహ్మాండంగా ఇక్కడ బోనాలు సాగేది. ఇదే విధంగా కొనసాగకపోతే ఇది ఇట్లే ఈ విధంగా దీన్ని తీసేసే ప్రయత్నం చేస్తే మేము ఉద్యమిస్తాం. ఈ గుడిని కాపాడుకుంటాం. ఈ ప్రజలందరూ షాద్నగర్ ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడ ఉన్నది ఇదంతా అందరి కోసం ఉన్నటువంటి గుట్ట కనుక ఇదంతా కూడా కాపాడుకునేదాకా మా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. పోలీసు వాళ్ళని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఎందుకు పర్మిషన్ ఎంఆర్ఓని ప్రశ్నిస్తాం. తప్పకుండా దీన్ని కాపాడుకునే దిశగా మా గ్రామస్తులంతా మనమంతా కూడా కాపాడుకునే దిశగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.